గురునాథం మాస్టరు ఎవరికోసమో వచ్చారనుకొని నా పనులు చేసుకుంటున్నాను. నేను స్కూలుకు వెళ్లే రోజుల్లో సారు పాఠం చెబుతుంటే పిల్లలందరూ పాఠం వినకుండా అలరి చేసేవాళ్లు, ఆడుకునేవాళ్లు. అయినా మాస్టర్ కోప్పడకుండా పాఠం పీరియడ్ అయిపోయే వరకు చెప్పి వెళ్లేవారు. ఆయన ముఖంలో ఏనాడూ చికాకుగాని కోపంగాని చూడనేలేదు. దాదాపు 55 సంవత్సరాల వయసుంటుంది. కార్తీక్ అనే పిలుపుతో తలెత్తి పైకి చూశాను. నమస్తే సార్ అని పలకరించాను. కుర్చీ వేశాను. కుర్చీలో కూచని, ఎలా ఉన్నావు కార్తీక్, స్కూలుకు రావట్లేదెందుకు అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాను. అంతా విని, నేను నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. జీవితంలో గుర్తుపెట్టుకో. చదువును కొనసాగించు. చదువు కోసం నువ్వు స్కూలుకు రానవసరం లేదు. పని చేసుకుంటూనే పుస్తకాలు తీసుకుని రాత్రిపూట చదువుకో. ఏమైనా అనుమానాలుంటే నా దగ్గరకు రా. మంచిగా ఉండు. చెడ్డ పనుల పట్ల ఆసక్తిని పెంచుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యానికి దూరంగా ఉండు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. మాస్టారు వెళ్ళిపోతుంటే ఈ ప్రపంచంలో నా మంచిని కోరుకునేవాళ్లు ఇంకా ఉన్నారు అన్న సంతోషంతో కంట్లో నుండి నీరు కారాయి. ఇక అప్పట్నుండి ఉదయం షాపులో పనిచేసుకుంటూ రాత్రివేళ చదవడం మొదలుపెట్టాను. నేను చదువుతుంటే అబ్దుల్లా కూడా వచ్చి చదివేవాడు. అప్పుడప్పుడు రాణి వచ్చి తినుబండారాలిచ్చేది. నేను అబ్దుల్లా తినేవాళ్లం. జీతం డబ్బులు కొద్దిగా కూడబెట్టుకుంటూ రాణికి బట్టల కోసం ఇచ్చేవాణ్ణి. ఒకరోజు ఒక బైక్ రిపేర్ చేశాక దాని ఓనరైన ఇబ్రహీం బావమరిది వచ్చి రిపేర్ సరిగ్గా చేయలేదంటూ గొడవపడ్డాడు. ఈ విషయంలో ఇబ్రహీం నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. అతన్ని పంపించివేశాడు. మరియు కార్తీక్ను ఏమైనా చేసినా నీ తాట తీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఒకరోజు రాత్రి నేను చదువుకుంటుండగా ఒక తాగుబోతు బైకు రిపేర్ కోసం వచ్చాడు. ఈ సమయంలో రిపేర్ చెయ్యము, ఉదయం రావాలని ఎంత నచ్చజెప్పినా అతడు వినలేదు. బైకు రిపేర్ చేయకపోతే చంపేస్తాను అంటూ నా మీదికి ఉరికాడు. నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో అతణ్ణి పక్కకు తోసేశాను. అతడు కింద పడి తలకు దెబ్బ తగిలి మరణించాడు. పోలీసులు దాన్ని హత్యగా పరిగణించి నన్ను అరెస్టు చేశారు అని చెప్పాడు. అదంతా విన్న సత్య, నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. అతణ్ణి ఎందుకు చంపావో చెప్పు అని గట్టిగా అడిగింది. నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు అంటూ కార్తీక్ కోపంగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆనందరావు, సుమ, సత్య కార్తీక్ అలా కోపంగా రూంలోకి వెళ్లి తలుపు వేసుకోవడం చూసి ఏమీ చేయలేక నిరాశగా వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్లగానే ఒక మనిషి వీరికోసం ఎదురుచూస్తున్నాడు. ఆనందరావుని చూడగానే తన జేబులో నుండి ఫోన్ తీసుకుని అందులో ఒక ఫోటో చూపించి, ఇతనెక్కడుంటున్నాడో మీకు తెలుసా అని అడిగాడు. అతని వయసు 60 సంవత్సరాల దాకా ఉంటాయి. కాని చాలా ఆరోగ్యంగా, కండబలంతో హుషారుగా ఉన్నాడు. ఇతను పోలీసువాడై ఉంటాడని ఆనందరావు అనుమానించాడు. ఆ ఫోటో చూశాడు. అది మరెవరిదో కాదు, కార్తీక్ది. ఆనందరావు వివరాలు చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్తే కార్తీకు ఏవైనా ప్రమాదం వస్తుందేమో అన్న అనుమానంతో, తెలుసు, కాని మీరెవరు అని అడిగాడు. అయ్యో, నన్ను నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను, క్షమించండి. నా పేరు సూర్యనారాయణ. నేను జైలర్గా పనిచేసి పోయిన నెల రిటైర్ అయ్యాను. నేను జైలర్గా పనిచేస్తున్న సమయంలోనే కార్తీక్ మొదట రిమాండ్ ఖైదీగా రావడం జరిగింది. అందరికంటే చాలా భిన్నంగా ఉండేవాడు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించేవాడు. ఎప్పుడూ ఏదో బాధపడుతున్నట్లుగా కనిపించేవాడు. తన తోటి ఖైదీలు అతణ్ణి ఎగతాళి చేసినా, కొట్టినా మౌనంగా భరించేవాడు. ఎదురు తిరిగేవాడు కాదు. ఏదైనా పని అప్పగిస్తే ఖచ్చితంగా చేసేవాడు. ఒకసారి వాళ్ల మామయ్య జైలుకు వచ్చి అతనితో కొన్ని సంతకాలు తీసుకుని లాయర్నేర్పాటు చేస్తాను, నీకోసం వాదించడానికి అని అడిగగా, నేను నేరం చేశాను, ఒప్పుకుంటున్నాను, నాకు లాయర్ వద్దు అని చెప్పి పంపించివేశాడు. నేను కూడా లాయర్నేర్పాటు చేస్తాను, శిక్ష తగ్గుతుంది అని ఎంత చెప్పినా నేను బయట ఉన్నా లోపల ఉన్నా ఒక్కటే. నాకోసం ఎదురుచూసేవారు కాని, ఒక కన్నీటి బొట్టు రాల్చేవారు కాని ఎవరూ లేరు అని చెప్పేవాడు. అయితే కార్తీక్ జైల్లో ఉన్న అన్ని సంవత్సరాలు ప్రతి నెలా ఒక పార్సిల్ వచ్చేది. అందులో సెండర్ నేమ్ భవిత అని ఉండేది. అందులో బట్టలు, స్వీట్లు ఉండేవి. కాని కార్తీక్ వారెవరో నాకు తెలియదు అంటూ తిరస్కరించేవాడు. అయినా క్రమం తప్పకుండా ప్రతి నెలా పార్సిల్ వచ్చేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక కార్తీక్ నేరం అంగీకరించడం వల్ల శిక్ష కూడా పడింది. కార్తీక్ మేజర్ అయ్యాక
వాళ్ల మావయ్య మళ్లీ జైలుకు వచ్చాడు సంతకాల కోసం. నేను వద్దన్నా వెళ్లకుండా మొత్తం ఆస్తి రాసిచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు కార్తీక్ మరదలు రాణి వచ్చింది. కార్తీక్ను చూసి బాధపడింది. ఆస్తి ఎందుకు రాసిచ్చావు? నువ్వెలా బ్రతుకుతావు? నీ తాత కొంత నీకు మాకు రాశాడు. నీ భాగం అడగడానికి మా నాన్నకు బుద్ధిలేదు. నీ బుద్ధేమైంది? ఎందుకిచ్చావు అని అడిగగా, నాకు ఆస్తిపై ఆశలేదు, పైగా రాసింది నీకోసమే. ఇవన్నీ ఆలోచించకుండా సంతోషంగా ఉండు అంటూ చెప్పి పంపించేశాడు. ఖైదీల సత్ప్రవర్తన కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను చేసింది. అందులో కార్తీక్ ధ్యానం చేయడం నేర్చుకున్నాడు. ప్రతిరోజూ శాంతంగా ఉండడానికి ధ్యానం చేసేవాడు. మరియు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎంతో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. అతని ఓపిక, పట్టుదల, కఠోర శ్రమ చూసి అతనికి ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ కూడా ఆశ్చర్యపోయేవాడు. మరియు అతన్ని చాలా బాగా ప్రోత్సహించాడు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా కార్తీక్ పుస్తకాలు చదివేవాడు. అతడు పుస్తకాలు చదవడం చూసి నేను కొంతమంది గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రలు ఇచ్చేవాణ్ణి. అవి కూడా చదివేవాడు. ఇతను చదువు ఆగిపోకూడదని అతనికి 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ పరీక్షలు కూడా వ్రాయించాను. అవన్నీ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. జైల్లో ఉండగానే చదువు పూర్తయింది. తన ప్రవర్తన చూసి నాకు ముచ్చటేసేది. నేను ఏ పని చెప్పినా ఎదురుమాట్లాడకుండా చేసేవాడు. జైల్లో ఇతని జీవితం మగ్గిపోకూడదని, ఇతని మంచి ప్రవర్తన కలవాడని, శిక్షకాలం తగ్గించమని పై అధికారులకు, ప్రభుత్వానికి, కోర్టుకు నివేదికలు పంపేవాణ్ణి. ఇతను సమాజానికి ఉపయోగపడాలని, యూనిఫామ్ జాబ్కు సరిపోతాడని భావించి ఇతనికి సివిల్స్లో ఐపీఎస్కు మరియు రాష్ట్రస్థాయిలో ఎస్ఐ, డీఎస్పీ పరీక్షల కోసం సన్నద్ధం చేయించేవాణ్ణి. పరీక్షలు కూడా బాగానే రాశాడు. సివిల్స్లో ప్రిలిమినరీ, మెయిన్స్ను క్లియర్ చేశాడు. నాకు చాలా సంతోషమేసింది. తోటి ఖైదీలు కూడా సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది ఇతని బాటలోనే చదవడం ప్రారంభించారు. కార్తీక్ ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమయ్యే దశలో అతనికి జైలు నుండి విముక్తి లభించింది. అతను పనిచేసే మెకానిక్ షాపు అక్కడ తీసేసి వేరే ఊరికి వెళ్లిపోయారు. అతని కోసం వెతుకుతూ ఉన్నాను. అతను సివిల్స్ క్లియర్ చేశాడా లేదా అని ఆత్రంగా అడిగాడు. దానికి సత్య, మీరేమో ఐపీఎస్ లాంటి పెద్ద పోలీసాఫీసర్ను చెయ్యాలని అనుకున్నారు, కాని అతనేమో పెద్ద హంతకుడై తిరుగుతున్నాడు అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆనందరావు అంతా విని కార్తీక్ గురించి కొంత కార్తీక్ ద్వారా, అంటే జైలుకు వెళ్లేదాకా విన్నాను. ఇప్పుడు మీ ద్వారా జైలు జీవితం మరియు విడుదలయ్యే వరకు విన్నాను. మరి జైలు నుండి విడుదలయ్యాక ఏం జరిగింది, అతనికి పెళ్ళెప్పుడైంది వంటి వివరాలు మనం తెలుసుకోవాలి. తర్వాత సత్య కార్తీక్ను కలిసిన సంగతి, అతను ఉంటున్న ఇల్లు వివరాలు చెప్పగా సూర్యనారాయణ తన్ని కలుస్తానని వెళ్లిపోయాడు. ఆనందరావు, సుమ, సుభద్ర భోజనాలు చేస్తున్నారు. అప్పుడు సుమ, నాన్న, కార్తీక్ ఇంట్లో చూసిన ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లుగా ఉంది, 1-2 సార్లు కలిసినట్లుగా ఉంది, కాని గుర్తుకు రావటం లేదు అన్నది. అప్పుడు సుభద్ర, వివరాలన్నీ తెలుస్తాయిలే, భోజనం చేయండి అని చెప్పింది. భోజనాలయ్యాక అందరూ విశ్రాంతి తీసుకుంటుండగా మేనేజర్ వచ్చి, సార్, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. ఆనందరావు, ఎవరు, పేరేమిటి, ఎందుకోసం వచ్చారు అని అడిగాడు. దానికి మేనేజర్, పేరు చెప్పడం లేదు సార్, ఏం పని అని అడిగినా మీతోనే చెప్తారంట, చాలా అర్జెంట్ అని మాత్రం చెప్తున్నాడు సార్ అని చెప్పాడు. సరే పద అని ఆనందరావు వెళ్లేసరికి ఆ యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆనందరావును చూసి లేవలేదు, మరియు ముఖం చాలా సీరియస్గా ఉంది. ఆనందరావు కూర్చుని అతన్ని పరిశీలనగా చూసి విషయం చెప్పమని సైగ చేశాడు. ఆ యువకుడు, మీకొక సందేశం తీసుకువచ్చాను. ఈ సందేశం పంపింది టైగర్ హరిచంద్రప్రసాద్. వరుసకు మీకు బావవుతారు. మీరు తెలుసో తెలియకో కార్తీక్ను కలుస్తున్నారు, అతనికి సహాయం చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పటితో అవన్నీ ఆపేయండి. కార్తీక్ను కలవకూడదు, అతనికెట్టి పరిస్థితుల్లోనూ సహాయం రాకూడదు. ఎందుకంటే కార్తీక్కు హరిచంద్రప్రసాద్ మరణ శాసనం రాశారు. కావున అతని చావును ఎవ్వరూ ఆపలేరు. హరిచంద్రప్రసాద్ ఏమరపాటు వల్ల ఒకసారి అతను చావు అంచుల్లోకి వెళ్లి బతికాడు. ఇకపై ఆ తప్పు జరగదు. మీరు కాదని కార్తీక్ వైపు నిలబడితే మీ కుటుంబాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అంటూ విసురుగా వెళ్లిపోయాడు. టు బి కంటిన్యూడ్.